రెడ్ మాల్యాల్లో విద్యార్థుల మృతిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. తాను ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేనని చెప్పారు. ఆయన రాగానే విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తారని హామీ ఇచ్చారు. మంత్రి అడ్లూరి ఘటనపై పూర్తి దర్యాప్తు జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పారు మంత్రి. డబుల్ బెడ్రూమ్, దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ భరోసా ఇచ్చారు మంత్రి అడ్లూరి. మేము ఊహించలే అసలు. ఆ పిల్లలు అనుకోకుండా సాయంత్రం బయటకు వెళ్ళడం, ఆ చెరువు కుంటలో పడడం, చనిపోవడం, శవాలుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం. మరి అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ జరిగిన దురదృష్టకరం మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దాని మీద ఎవరైతే బాధ్యత గల వెల్ఫేర్ హాస్టల్ నుంచి పిల్లలు ఏ విధంగా బయటకు వెళ్ళినారు, మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాని బాధ్యులు ఎవరో వారి మీద కఠినమైన శిక్ష కూడా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ, ఎవరైతే సుశాంత్ కుటుంబానికి సుమారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, టీ నగర్లో ఉన్నటువంటి నాచుపల్లిగా ఉన్నటువంటి 2 BHK డబుల్ బెడ్రూము, ఆ కుటుంబంలో ఎవరైతే అర్హత ఉంటాయో వారికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇష్టానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను వారికి మనవి చేస్తూ, అదేవిధంగా వరుణ్ విష్ణు అని ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు అవుట్ సోర్సింగ్ ద్వారా ఒక ఉద్యోగం, అక్కడ అందుబాటులో వారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా నేను వేరే రాష్ట్రంలో అందుబాటులో లేని వేరే రాష్ట్రంలో ఉన్నాను కాబట్టి నేను వచ్చిన వెంటనే ఆ కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి నేను అన్ని విధాల కుటుంబానికి అండగా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మేము మా యొక్క ఏదైతే ప్రభుత్వం తరఫున వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విధాలు కూడా అండగా ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, సార్ మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, మా ఆవేదన మీకు చెప్తున్నాం. సార్ మిమ్మల్ని అవును సార్ మీకు మేము చెప్తున్నాం, మీకు మేము తప్పు మిమ్మల్ని మాట్లాడుతున్నాం. తర్వాత కనబడకపోతే వెంటనే హాస్టల్ వార్డెన్, హెడ్ మాస్టర్ ఇద్దరు కూడా పిల్లల కోసం చుట్టూ తిరగడం, ఆ దగ్గరనే కుంటలో ఈ మధ్యలో పడిన వర్షాలకు నీళ్ళు రావడం, సో అక్కడ బట్టలు కనబడితే చూసరికి ఆ కుంటలో చనిపోయి ఉండడం, డ్రౌనింగ్ ఉండడం అనేది చూసి వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉన్నారు పోలీసు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా వస్తున్నారు, ఆడియో గారు అందరూ ఉన్నారు. వాళ్ళ ఇద్దరు పిల్లల తల్లి కూడా తండ్రి ఒక దగ్గర తల్లి ఒక దగ్గర ఉంటున్నట్టు తెలుస్తున్నది. సో ఆ పిల్లల అసలు గార్డియన్ ఎవరు, అంటే ఇక్కడ ఎవరు పిల్లలు చేర్పించారు అవన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. మా ప్రతినిధి సంపత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సంపత్, ప్రస్తుతం మంత్రి వస్తే గానీ దీక్ష విరమించము అని చెప్పిన తల్లిదండ్రులకి ఆయన రిలీజ్ చేసిన వీడియో చేరిందా? ఆ వీడియో చూసారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఉదయం నుంచి కూడా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అక్కడికి రావాలి, వచ్చి భరోసా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తాను, అంతేకాకుండా మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకుముందు ఆ విషయం అయితే తెలిసింది. అయితే విషయం తెలిసిన వెంటనే అధికారులు కూడా మృతుల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో చర్చిస్తున్నారు. కానీ ఇప్పటికి మాత్రం స్పష్టమైన అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సంఘటన విచారణ జరగాలి. అక్కడ స్పష్టమైన నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. ఇద్దరు పిల్లలకు ఎవరైతే బాధ్యత వహించారో ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం మీద స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఈ క్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా లేని కారణంగా కూడా అధికారులు మాత్రం నచ్చజెప్తున్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కూడా మృతుల కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం అయితే కనబడుతున్నాయి. మరి ఆ ఇద్దరు పిల్లలు ఏ విధంగా బయటికి వెళ్లారు, ఖచ్చితంగా వార్డెన్ దానికి సంబంధించిన బాధ్యత వహించాలి. అదే నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు అబ్బాయిలు చనిపోయారంటూ కూడా కుటుంబ సభ్యులు రోధిస్తూ చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిపైన చర్యలు తీసుకోవాలి, మృతుల కుటుంబాలు కూడా ఆదుకోవాలని డిమాండ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఆ 2 డెడ్ బాడీలు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహిస్తుంది. కానీ ఆ పేరెంట్స్ మాత్రం తీసుకోవడానికి ముందుకైతే రావట్లేదు. ఖచ్చితంగా మంత్రి వస్తేనే అక్కడి నుంచి వెళ్తామని భీష్మించుకొని కూర్చున్నారు వారు.